ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ 2025 అగ్రికల్చర్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ లోపల చాలా మంది స్టూడెంట్స్ అంటే బైపీసీ స్టూడెంట్స్ లోపల చాలా మంది స్టూడెంట్స్ నా రెగ్యులర్గా ఒక డౌట్ అడుగుతున్నారు. ఏంటంటే సార్ మేము అగ్రికల్చర్ ఎగ్జామ్ రాసాం 160కి అవుట్ ఆఫ్ ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, మాకు రీసెంట్గానే రెస్పాన్స్ షీట్ వచ్చింది, చెక్ చేసుకున్నాం. అందులో మాకు ఫర్ ఎగ్జాంపుల్ 160కి అవుట్ ఆఫ్ 60 మార్క్స్ 80 మార్క్స్ 90 మార్క్స్ వస్తున్నాయి సార్. అదేవిధంగా మా ఐపీ మార్క్స్ ఇన్ని 600కి అవుట్ ఆఫ్ 400 500 ఇన్ని వస్తున్నాయి. ఓకే, మీకు ఎప్సెట్ మార్క్స్ తెలిసింది అప్రాక్సిమేట్లీ రెస్పాన్స్ షీట్ ద్వారా. అదేవిధంగా ఐపీ మార్క్స్ మీకు ఎప్పుడో తెలుసు, ఇంటర్ రిజల్ట్స్ అనేటువంటివి ఆల్రెడీ వచ్చేసాయి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఏదో 100% మార్క్స్ అంటున్నారు. వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మాకు తెలీదు. యూట్యూబ్లో ఈ టాపిక్ పైన చాలా తక్కువ వీడియోస్ అనేటువంటివి ఉన్నాయి, ఎస్పెషల్లీ బైపీసీ వాళ్ళ కోసం చాలా తక్కువ వీడియోస్ అనేటువంటి ఉన్నాయి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అర్థం కావట్లేదు. 100% మార్క్స్ అంటే అవి ఏదో మాకు తెలీదు. అదేవిధంగా ఆ 100% మార్క్స్ క్యాలిక్యులేషన్ వచ్చినప్పటికీ కూడా ఓకేనా, ఆ 100కి నాకు 50 మార్క్స్ వస్తున్నాయి, 40 మార్క్స్ వస్తున్నాయి, 30 మార్క్స్ వస్తున్నాయి సార్, బట్ నాకు ర్యాంక్ ఎంతో తెలియట్లేదు అని చాలామంది స్టూడెంట్స్ రెగ్యులర్గా నన్ను డౌట్ అడుగుతున్నారు. ఈవెన్ బ్రిడ్జ్ కోర్స్ చెప్పేటప్పుడు కావచ్చు, లేదంటే సబ్జెక్టివ్ క్లాస్ చెప్పేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, ఎస్పెషల్ అగ్రికల్చర్ స్టూడెంట్స్. సో ఈ వీడియో లోపల నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి మీకు ఐపీఈలో వచ్చినటువంటి మార్క్స్, అదేవిధంగా ఎప్సెట్లో వచ్చినటువంటి మార్క్స్ ఈ రెండింటిని కలిపితే ఓకేనా. బేసికల్గా ఇవి రెండింటిని మనకి మీ అందరికీ తెలుసు, టీఎస్ ఎప్సెట్ లోపల మనకి 25% వెయిటేజ్ అనేటువంటిది ఉండదు ఐపీ, బట్ ఎప్సెట్ లోపల మనకు ఉంటుంది, ఏపీ ఎప్సెట్ లోపల మనకు ఉంటుంది 25% ఏంటి ఐపీ వెయిటేజ్ అనేటువంటి ఉంటాయి. సో అంటే ఎప్సెట్ మార్క్స్ని 75% అనుకోవాలి, అదేవిధంగా ఐపీ మార్క్స్ని 25% అనుకోవాలి. ఈ రెండింటిని కలిపితే అప్పుడు మనకు మార్క్స్ అనేటువంటి వస్తాయి. అవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. అదేవిధంగా ఆ మార్క్స్ వచ్చిన తర్వాత ఓకేనా, ఆ మార్క్స్కి మనకి ఎంత ర్యాంక్ వస్తుందో అనేది కూడా నేను చెప్తాను పిల్లలు, ఓకేనా. సో ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్, నేను మళ్ళీ మీ అందరికి చెప్తున్నాను. ఎందుకంటే బైపీసీ వాళ్ళకి సంబంధించినటువంటి డాటా అనేటువంటిది అసలు దొరకట్లేదు. 3-4 ఇయర్స్గా మనకి బైపీసీ వాళ్ళకి సంబంధించినటువంటి డాటా అనేది అసలు వెబ్సైట్లో కావచ్చు ఎక్కడ కావచ్చు ప్రొవైడ్ చేయట్లేదు. ఎంపీసీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి డాటా అనేటువంటిది అవైలబుల్ ఉంది కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి, ర్యాంక్ ప్రిడిక్షన్స్ అనేటువంటివి ఓకేనా. సో మార్క్ క్యాలిక్యులేషన్ అన్నీ ఉన్నాయి వీడియోస్, బట్ బైపీసీ వాళ్ళకి సంబంధించిన వీడియోస్ ఎందుకు లేవంటే మనకి డాటా లేదు, ప్రొవైడ్ చేయట్లేదు. ఎందుకంటే మనకి ఎప్సెట్ లోపల పిల్లలు మనకి ఫార్మర్స్కి సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది, అదేవిధంగా అగ్రికల్చర్కి సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఎస్వియు యూనివర్సిటీకి సపరేట్ కౌన్సిలింగ్ అప్లై చేసుకోవాలి, దాని తర్వాత ఆచార్య ఇంజనీరింగ్కి మనం సపరేట్ అప్లై చేసుకోవాలి, వెటర్నరీకి సపరేట్, మళ్ళీ అగ్రికల్చర్కి ఓకేనా, సపరేట్ ఉండడం వల్ల ఏంటంటే ఎగ్జాక్ట్ డాటా ఒక దగ్గర ఉండట్లేదు. దానివల్ల ఏంటంటే ఈ ప్రిడిక్షన్ వీడియోస్ అనేటువంటి ఎక్కువ చేయలేకపోతున్నాం, ఎందుకంటే డాటా అనేది అవైలబుల్గా లేదు. బట్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఏ బేసిస్ పైన చేస్తున్నానంటే, సో ఒకటి మీరు డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. రెండోది ఏ బేసిస్ పైన చేస్తున్నానంటే, నేను 4 సంవత్సరాల నుంచి నేను ఎంసెట్ పిల్లలకి చెప్తున్నాను, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను. నా దగ్గర 22కి సంబంధించినటువంటి కొంత స్టూడెంట్స్ సంబంధించినటువంటి డాటా నా దగ్గర ఉండే, వెబ్సైట్లో కొంచెం డీటెయిల్స్ అనేటువంటి ఉండే, అక్కడ నుంచి నేను తీసుకొని నేను మీకు ప్రిడిక్ట్ చేసి చెప్తున్నాను పిల్లలు, ఓకేనా, ప్రిడిక్ట్ చేసి చెప్తున్నాను. సో ఇది మీకు 75% వరకు ర్యాంక్ మీకు ఈ మార్క్స్ మాత్రం మీకు 100% క్యాలిక్యులేషన్ చెప్తాను ఓకేనా, పర్ఫెక్ట్గా చెప్తాను. బట్ మార్క్స్ అనేటువంటిది మీకు 75% అక్యురసీ నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. సో అంతకంటే ఎక్కువ అంటే చాలా కష్టం, అసలు డాటానే లేదు, ఎవరు చెప్పలేరు, అనలిస్ట్ కూడా ఎవరు చెప్పలేరు. బట్ 75% వరకు అక్యురసీ డాటా అనేటువంటిది నేను చెప్తాను పిల్లలు. మీకు వచ్చినటువంటి మార్క్స్కి ఎంత ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉందనేది 75% అక్యురసీతో నేను చెప్తాను ఓకేనా. సో మేబీ స్లైట్లీ ఒక 5000 4000 2000 1000 ఓకేనా చేంజ్ ఉండొచ్చు ఓకేనా, చేంజ్ ఉండొచ్చు. అంత ఎగ్జాక్ట్గా చెప్పడం అంటే చాలా కష్టం, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ అనేటువంటి చేంజ్ అవుతుంది, అండ్ కేటగిరీ వైజ్ కూడా కాంపిటీషన్ చేంజ్ అవుతుంది ఓకేనా. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాంపిటీషన్ కూడా చేంజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ అప్లై చేసినంత ఈ ఇయర్ అప్లై చేయకపోవచ్చు ఓకేనా, ఈ ఇయర్ అప్లై చేసినంత లాస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అప్లై చేయొచ్చు చేయకపోవచ్చు, ఎక్కువ మంది అవ్వచ్చు తక్కువ మంది అవ్వచ్చు. సో దెర్ ఆర్ వేరియస్ సీనియరీస్, దానివల్ల మనం 100% అక్యురసీగా చెప్పలేము. సో ఇది రియాలిటీ. ఇప్పుడు రండి, బట్ మీకు మాత్రం మీకు వచ్చినటువంటి మార్క్స్కి ఒక పర్ఫెక్ట్ ఒక ఐడియా అనేటువంటిది ఇస్తాను, ఒక రేంజ్ ఆఫ్ ర్యాంక్, ఇంత ర్యాంక్ రావచ్చు, 50 to 60,000 మధ్యలో రావచ్చు, లేదంటే 20,000 నుంచి 25,000 మధ్యలో రావచ్చు, లేదంటే 5,000 నుంచి 9,000 5,000 నుంచి 8,000 మధ్యలో ఇలా ర్యాంక్ రావచ్చు అనేది మాత్రం చెప్తాను ఓకేనా. ఓకే, సో రండి పిల్లలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలిసిందే ఎప్సెట్ లోపల మనకి ఏపీ ఎప్సెట్ లోపల ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి 25% మార్క్స్ అనేటువంటి యాడ్ చేస్తారు. అంటే అర్థం ఏంటి,
మనకి ఎప్సెట్లో 160 మార్క్స్ ఉన్నాయి కదా, అవి కంప్లీట్ 100% మార్క్స్ కాదు. 100% మార్క్సా కాదు కదా. సో టోటల్ ఎగ్జామ్ 100% కనుక్కున్నట్టయితే ఎప్సెట్లో వచ్చేటువంటి మార్క్స్ని మనం 75% మార్క్స్ అనుకోవాలి. ఓకేనా, 160 మార్క్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం 75% మార్క్స్ అనుకోవాలి. ఐపీ నుంచి ఎలాగో మీ అందరికి తెలుసు 25% మార్క్స్ అనేటువంటివి వస్తాయి. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఎంసెట్లో వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిలో 75% మార్క్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ మార్క్స్ని అదేవిధంగా ఐపీలో మీకు 600 అవుట్ ఆఫ్ ఎంత వస్తాయో సో వాటి నుంచి మనం 25% ఆఫ్ ది మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసి ఈ రెండింటిని కలిపితే అప్పుడు మనకి 100% ఆఫ్ మార్క్స్ వస్తాయి. ఈ 100% ఆఫ్ మార్క్స్కి నేను మీకు ఎంత ర్యాంక్ వస్తుందో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. కన్ఫ్యూజ్ ఏం చెందకండి, క్లియర్గా చెప్తాను. ఓకేనా, క్లియర్గా చెప్తాను. ఓకేనా, సో రండి పిల్లలు చెప్తాను ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేటువంటి గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్సెట్ లోపల మీకు తెలుసు. ఓకేనా, 75 ఎప్సెట్ మార్క్స్ని మనం 75% మార్క్స్ అనుకోవాలి చెప్పినాను. ఓకేనా, 75% మార్క్స్ అనుకోవాలి. సో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్సెట్ లోపల ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఇక్కడ పుట్ చేయండి. ఇది ఫార్ములా పిల్లలు. ఓకే, ఇది ఫార్ములా. ఇక్కడ ఎప్సెట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి పుట్ చేయండి. డివైడెడ్ బై 160 ఇంటూ 75 చేసినట్టయితే మీకు ఎప్సెట్లో వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో సో అవి 75% మార్క్స్లో ఇక్కడ కన్వర్ట్ అయ్యి మీకు వస్తాయి. ఇది చేసిన తర్వాత నేను ఎగ్జాంపుల్స్ కూడా చేసి చూపిస్తాను. ఐపీలో ఏవైతే మీకు మార్క్స్ వచ్చినాయో ఓకేనా, 600 అవుట్ ఆఫ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి సబ్జెక్ట్స్ నుంచి. ఓకేనా, ఇప్పుడు మనకి బైపీసీ స్టూడెంట్స్ అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 4 మార్క్స్ అదేవిధంగా ప్రాక్టికల్ మార్క్స్కి క్యాలిక్యులేట్ చేస్తే మనకి మొత్తం 600. ఆ 600 అవుట్ ఆఫ్ మీకు ఎన్ని వచ్చినాయి ఆ మార్క్స్ని మనకి ఇక్కడ పుట్ చేస్తే మీకు ఏమొస్తుంది, ఐపీఈలో 600కి మీకు 25% మార్క్స్ ఎన్ని వస్తాయో ఇక్కడ వస్తుంది మీకు. సో ఇక్కడ వచ్చిన మార్క్స్ని ఇక్కడ వచ్చిన మార్క్స్ని కలిపితే మనకి ఏమొస్తుందంటే పిల్లలు టోటల్ మనకి 100కి 100% మార్క్స్ వస్తాయి. సో దానికి నేను మీకు ర్యాంక్ చెప్తాను. ఓకేనా, లెటర్స్ ఇప్పుడు మీరందరూ ఏంటంటే పిల్లలు క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోండి సో దట్ మీకు ఈజీ అయిపోతుంది. ఓకేనా, క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకుని ఫటాఫట్ చేసుకోండి, ఎవరు వాళ్ళే చేసుకోండి. ఓకేనా, కంగారు ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. ఎప్సెట్ లోపల నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనుకుందాం, నీకు వచ్చినటువంటి మార్క్స్ డివైడెడ్ బై టోటల్ 160 మార్క్స్ ఇంటూ 75 చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎన్ని వచ్చినాయి ఎప్సెట్ లోపల 80 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. ఓకేనా, ఎంత అవుట్ ఆఫ్ 160 దీంట్లోపల ఇప్పుడు 75% మార్క్స్ని మనం కనుక్కోవాలి. అంతే కదా పిల్లలు. ఓకేనా, సో ఇప్పుడు చేయండి పిల్లలు. 81 × 80, 82 ½ ఇంటూ 75 ఏమవుతుంది చెప్పండి పిల్లలు. ఓకేనా, 0.5 ఇంటూ 75 చేసినట్టయితే సో యూ విల్ గోయింగ్ టు గెట్ వాట్ మనకి ఇక్కడ ఎంత 37.5 వస్తుంది. ఓకేనా, ఇది ఎప్సెట్ లోపల 75% మార్క్స్కి నీకు ఇన్ని వచ్చినాయి. ఓకేనా, అదేవిధంగా ఐపీ లోపల ఫర్ ఎగ్జాంపుల్ నీకు 600కి ఏంటి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటన్నిటిని కలిపితే అదేవిధంగా వీటితో పాటు ప్రాక్టికల్స్ని కలిపితే 600కి ఓకేనా నీకు ఎన్ని వచ్చినాయి. ఓకే, మీరు అన్నిటిని కలిపితే 600 వస్తాయి. ఆ 600కి నీకు ఎన్ని వచ్చినాయి ఇక్కడ పుట్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 500 వచ్చినాయి అనుకుందాం పిల్లలు. ఓకేనా, 500 డివైడెడ్ బై టోటల్ ఎంత 600 ఇంటూ ఎంత 25, 20 క్యాన్సిల్ అవుతుంది పిల్లలు. ఓకేనా, సో మనకి ఎంత చేయండి పిల్లలు 5 డివైడెడ్ బై 6 ఇంటూ 25 ఎంత వస్తుంది మనకి ఇక్కడ 500 వచ్చినట్టు నీకు 20.833 మార్క్స్ అనేటువంటివి యాడ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఈ రెండింటిని మీరు కలపండి. ఇప్పుడు ఎంత వచ్చినాయి చూడండి, 37.5 ప్లస్ 20.833ని యాడ్ చేయండి. సో నీకు 100% మార్క్స్ అనేటువంటి వస్తాయి. సో ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నా రండి. 37.5 ప్లస్ 20.833 యాడ్ చేస్తున్నాను. సో ఐ విల్ గోయింగ్ టు గెట్ వాట్ 58.33. సో ఇది ఏంటంటే 100% మార్క్స్ ఇది. ఇప్పుడు ఈ 58.33 కనుక నీకు మార్క్స్ వచ్చినట్టయితే ఓకేనా మొత్తం నీకు ఎంత ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉందంటే పిల్లలు చూడండిగో. ఓకేనా, సో ఇక్కడ నీకు ఎంత ర్యాంక్ వచ్చింది నీకు చెప్పండి. ఇక్కడ నీకు ఎంత ర్యాంక్ వచ్చింది చెప్పండి. నీకు ఇక్కడ నీకు ఎంత వచ్చిందంటే చూడండి ఇదిగో 58.33 వచ్చింది కదా. చూడండి ఇదిగో 58.33 వచ్చిందంటే 58 ప్లస్ మార్క్స్ వస్తే నీకు 5000 బిలో ర్యాంక్ అనేటువంటిది వస్తుంది. ఇది పిల్లలు ఓకేనా. సో మార్క్స్ వర్సెస్ ర్యాంక్.
ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం రండి, ఓకేనా? ఇంక ఎగ్జాంపుల్స్ తీసుకుందాం రండి. ఈ లాస్ట్కి ఇది స్క్రీన్ షాట్ కూడా తీసుకొని నేను చూపిస్తాను, ఓకేనా? ఇంకొన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం రండి, ఓకేనా? లెట్ అస్ సే వెబ్సైట్ లోపల రెస్పాన్స్ షీట్ చూసుకున్నావు కదా, నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. లెట్ అస్ సే నీకు వచ్చిన మార్క్స్ని ఇక్కడ పుట్ చేయాలి, ఓకేనా? సో లెట్ అస్ సే నీకు ఎన్ని వచ్చినాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 40 మార్క్సే వచ్చినాయి అనుకుందాం నీకు. చలో 40 మార్క్సే వచ్చినాయి 160కి, ఓకేనా? దీంట్లో 75%ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. 75 తోని మల్టిప్లై చేస్తున్నాం. 0కి 0 క్యాన్సల్, 4 1 జా 4 4 జా, ఓకేనా? సో ఏంటి 1 డివైడెడ్ బై 4 ఇంటూ ఎంత 75 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 18.75 వస్తుంది. 18.75. నెక్స్ట్ ఇక్కడ మీకు ఐపీ మార్క్స్ ఎన్ని వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 600కి ఎన్ని వచ్చినాయి అనుకుందాం. లెట్ అస్ సే యూ గాట్ 450 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం అవుట్ ఆఫ్ 600. సో 450 డివైడెడ్ బై 600 ఇంటూ 25. 0కి 0 క్యాన్సల్. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి పిల్లలు. 45 డివైడెడ్ బై 60 ఇంటూ 25 అంటే ఎంత 18.75 అన్నట్టు, ఓకేనా? నీకు ఎంత వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ 18.75 వచ్చినాయి, ఇక్కడ కూడా 18.75 వచ్చినాయి. ఓకే ఓకేనా, 18.75 నీకు వచ్చినాయి అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు రెండింటిని యాడ్ చేయండి. సో 18.75 ప్లస్ 18.75, ఓకేనా? ఈ 75% మార్క్స్, అదేవిధంగా ఈ 25% మార్క్స్ని కనుక మనం యాడ్ చేసినట్టయితే ఎంత వస్తాయి చెప్పండి పిల్లలు. సో యూ విల్ గోయింగ్ టు గెట్ 37.5 మార్క్స్ అనేటువంటివి మీకు వస్తాయి. సో 37.5 మార్క్స్ అంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోండి పిల్లలు, ఓకేనా? 74 మార్క్స్ వస్తేనేమో మీకు ఇక్కడ మొత్తం ప్రొవైడ్ చేస్తున్నాం. మీ క్యాలిక్యులేషన్ వచ్చింది కదా, ఓకేనా? ఇక్కడ మీకు వచ్చినటువంటి మార్క్స్ని ఇక్కడ మీరు వచ్చి చూసుకోండి, ఓకేనా? 74+ మార్క్స్ వస్తేనే మీకు 1000 బిలో ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంది. 75% ఇది అక్యూరసీ పిల్లలు, ఓకేనా? 75% మేబీ ఒక 1000 కాబట్టి ఇక్కడ మేబీ ఒక 100 ప్లస్ 100 మైనస్ 100 ఇక్కడ వేరీ అవ్వచ్చు. ఇక్కడ 1000 కాబట్టి 66 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. 66+ మార్క్స్ వస్తే నీకు 3000 బిలో ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంది, ఓకేనా? 100% అక్యూరసీ కాదు, 75%. అండ్ నీకు 58 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, నీకు 5000 బిలో ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంది. 51+ మార్క్స్ వస్తే 1000 బిలో ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంది. 48+ మార్క్స్ వస్తే 30,000 బిలోకి రావడం ఛాన్స్ ఉంది. సార్ నాకు 51+ రాలేదు, 48+ రాలేదు, నాకు మధ్యలో వచ్చింది. ఎంత వచ్చింది? లెట్ అస్ సే యూ గాట్ 49 అనుకుందాం. 49 అంటే నీకు 10,000కి 30,000కి మధ్యలో వస్తుంది ర్యాంక్, ఓకేనా? 10,000కి 30,000కి మధ్యలో వస్తుంది ర్యాంక్ అంటే నీకు అప్రాక్సిమేట్లీ నీకు ఒక ర్యాంక్ పరంగా అయితే ఒక ఐడియా అయితే వస్తుంది కదా. అదేవిధంగా 46+ మార్క్స్ వస్తేనేమో 40,000+ మార్క్స్ వస్తాయి. 43+ మార్క్స్ వస్తేనేమో 50,000 మనకి 40,000 బిలో ర్యాంక్ వస్తుంది, ఓకేనా? 43+ మార్క్స్ వస్తేనేమో 50,000 బిలో ర్యాంక్ వస్తుంది. 40+ మార్క్స్ వస్తేనేమో 60,000 బిలో వస్తుంది. ఇంతకుముందు నేనేం చెప్పాను, 37 పాయింట్ సంథింగ్ మనకి మార్క్స్ అనేటువంటివి వచ్చాయా లేదా అంటే పిల్లలు ఇక్కడ మీకు చాలా అంటే ఇప్పుడు మీకు 60,000 కంటే ఇంకా మనకి 60,000 బిలో అని చెప్పాను పిల్ల. 6,000 బిలో. ఇక్కడ మీకు 80,000 బిలో ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంది. 80K బిలో ర్యాంక్ రావడానికి ఛాన్స్ అనేటువంటి ఉంది పిల్లలు. మోస్ట్లీ మీకు గుర్తుపెట్టుకునేది 40 కంటే తగ్గినాయి అంటే మార్క్స్ చాలా కష్టం పిల్లలు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే సీట్స్ అనేటువంటి మేబీ 40 కంటే తక్కువ వస్తే మాత్రం మీకు టాప్ బ్రాంచెస్లో అగ్రికల్చర్స్ లోపల సీట్ రావడం చాలా కష్టం. వెటర్నరీ లోపల అగ్రికల్చర్ లోపల టాప్ కాలేజ్ లోపల సీట్ రావడం చాలా కష్టం. ఎందుకంటే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది అండ్ సీట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. కొన్ని కాంపిటీషన్ తక్కువ సీట్స్ అనేటువంటి చాలా తక్కువ ఉంటాయి మనకి. ఓకే, సో ఇది నేను 40+ మార్క్స్ వరకే నేను మీకు ర్యాంక్ వర్సెస్ వాటి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ నేను మీకు ప్రొవైడ్ చేశాను. అదేవిధంగా ఇప్పుడు ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా మీకు ప్రొవైడ్ చేశాను. సో నువ్వు ట్రై చేయి, ఓకేనా? నీకు ఎంత వచ్చినాయి వెబ్సైట్ లోపల నీకు వచ్చిన మార్క్స్ డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 75 చేస్తే ఇక్కడ 75% మార్క్స్ అనేటువంటి వస్తాయి. ఈ వచ్చినటువంటి మార్క్స్ని ఐపీ మార్క్స్ లోపల కూడా 25% తీయాలి కదా. చలో నీకు వచ్చిన మార్క్స్ ఎన్ని ఐపీలో 600కి ఓకే ఇంటూ 25 చేస్తాయి, ఇక్కడ నీకు వస్తాయి. ఈ రెండింటిని యాడ్ చేస్తాయి ఒక ర్యాంక్, ఈ రెండింటిని యాడ్ చేస్తే నీకు కొన్ని మార్క్స్ వస్తాయి. ఆ మార్క్స్ అవి 100% మార్క్స్ అవుతాయి, ఓకేనా? సో వాటిని మనం ఏం చేయాలి చెప్పండి పిల్లలు, ఇక్కడ చెక్ చేసుకోండి. నేను ఇక్కడ ఇచ్చినటువంటి దాంతో చెక్ చేసుకోండి, ఓకేనా? చెక్ చేసుకోండి. సార్ నాకు 48 మార్క్స్ వచ్చినాయి, మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు తెలుసు కదా. సార్ నాకు 48 మార్క్స్ వచ్చినాయి సార్, మీరు చెప్పిండ్రు సార్ నాకు 30,000 రాలే, ఎగ్జాక్ట్గా నాకు ఎంత వచ్చింది 25,000 వచ్చిందంటే రావచ్చు. నేను చెప్పిన కదా ఎగ్జాక్ట్ డాటా కాదని నేను చెప్పిన కదా. ప్లస్ 5,000 4,000 1,000 చేంజ్ రావచ్చు, 2,000 3,000 4,000 5,000 వరకు మేబీ చేంజ్ రావచ్చు.
అటు ఇటు నేను ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుంది తగ్గుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్, సో దాన్ని బట్టి చేంజ్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో ఎవ్రీబడి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఎవ్రీబడి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాబాయ్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఓకేనా సాల్వ్ దట్ డౌట్స్.